ఈరోజు దేవుడు చాలా శ్రేష్టమైన విషయాలను మనకు తెలియచేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జారసిద్ధమాయను. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి. లేఖన భాగములో శ్రేష్టమైనటువంటి విషయాలను దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు విని ఆశీర్వదించబడదాం. ఈ 73వ కీర్తనని ఆసాపు అనే ఒక ఆయన రాశాడు. పాటలు రాస్తాడు, పాటలు పాడతాడు ఆసాపు. ఈయన అంటున్నాడు, నా పాదములు జారుటకు కొంచెమే తప్పేను. ప్రమాదాలు చెప్పి రావు, ఎప్పుడు రెప్పపాటులో క్షణంలోనే జరుగుతాయి అన్నమాట. అవేం చెప్పి రావు. ఇక్కడ ఆసాపు అంటున్నాడు, నా పాదములు జారుటకు కొంచెమే తప్పేను. మనం నిలబడ్డాము అని మనం అనుకుంటే కాదు, నిలబడ్డాము అని మనం చెప్పుకుంటే కాదు, కొన్నిసార్లు పడిపోయే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. నిలబడ్డాను అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. ఇక్కడ ఆసాపు అంటున్నాడు, నా పాదములు జారుటకు కొంచెమే తప్పాను, నా అడుగులు జార సిద్ధమాయను. మనము సక్రమంగా నడుస్తూ ఉన్న కొన్ని సందర్భాల్లో మన పాదములు జారుతాయి. అలాగే మనము ఎంత భక్తిగా ఉన్నా మన భక్తిలో ఏదో ఒక విధమైనటువంటి లోపం అనేది కనబడుతూనే ఉంటుంది ప్రియులారా. అంటే దేవుని ఎదుట మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. ఇక్కడ ఆసాపు ఏమంటున్నాడంటే, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను. అంటే మనం ఎంత నడిచినా పరిగెత్తినా తప్పిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి, జారిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. బైబిల్ అంతా తెలిసిన, బలంగా ప్రార్థన చేసిన, నువ్వు దేవుని పరిచర్యకు అనేక విధాలుగా నువ్వు సహకరించిన, జారిపోయే పరిస్థితులు, తప్పిపోయే పరిస్థితులు అనేకమైనవి మనకు ఎదురవుతూ ఉంటాయి. కొంచెం ఉంటే పాపంలో పడిపోయేవాడిని, కొంచెం ఉంటే ప్రాణం పోయేది, కొంచెం ఉంటే నా పరిస్థితి ఏమయ్యేదో అనుకుంటాం. ఇక ఆలోచిస్తున్నాడు. పడిపోవటానికి కారణం ఏంటంటే ఆయన ఒకటి చూశాడు. అక్కడ భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించున్న వారిని బట్టి నేను మత్సరపడుతున్న. చాలమ్మ, ఈయనకి ఏం కనబడ్డది అంటే భక్తిహీనులు క్షేమంగా ఉన్నారంట. భక్తిహీనుల క్షేమము ఆయన కంటపడింది, ఆసాపు కంట పడింది. భక్తిహీనులు అంటే ఎవరు? దేవుణ్ణి విడిచిపెట్టి తిరిగేవాళ్ళు, లోకములో ఉన్నటువంటి పాపానికి చోటిచ్చేవారు, వారు చెడిపోయినటువంటి హృదయం కలిగిన వారు. వీరిని ఏమంటున్నారంటే భక్తిహీనులు క్షేమంగా ఉంటున్నారట. ప్రార్థనకు వచ్చేవారి కంటే కూడా ప్రార్థనకు రాని వాళ్ళే బాగుంటున్నారన్నా. అబద్ధాలు, మోసాలు, పాపాలు చేసేవాళ్ళే బాగుంటున్నారు మనకంటే. మనం చాలా బాధలు పడుతున్నాం, వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. పైగా వాళ్ళు మనల్ని చూసి కూడా ఎగతాళి చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అవుతున్నారు, మనమేం ఇలాగే ఉంటున్నాము. చాలాసార్లు అని ఉంటారు కదా. ఇక్కడ ఆసాపు కూడా అదే అనుకుంటున్నాడు. మనిషి జారిపోవటానికి సిద్ధపడితే ఆలోచనలు కూడా పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉంటారు మనుషులు. ఆసాపు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని యొక్క త్రోవలో నడుచుకునే వ్యక్తి, పాటలు రాసి పాటలు పాడి దేవుని మహింపరిచే వ్యక్తి ఈ ఆసాపు. ఆసాపు కూడా నా పాదములు జారుటకు
సిద్ధంగా ఉన్నాయంట. పాటలు రాసినా, పాటలు పాడినా, దేవుని మీద ఆధారపడినా తప్పిపోయే సందర్భము ఖచ్చితంగా వస్తుంది. తప్పక త్రొట్టిల్లుతాము. జారిపోయే పరిస్థితులు అనేకములుగా ఉంటాయి. పులిసిన పిండి కొంచెమైనా చాలు ముద్దంతా పులి చేసిద్దంట. విషం కొంచెమైనా చాలు పాడు చేయటానికి. మన జీవితాలు కూడా అలాగే. పాపానికి కొంచెం ఇచ్చిన అవకాశం మనల్ని పాడు చేసిద్ది. చెబుతుంది ఆసాపు అంటే ఆయన చాలా పాటలు పాడాడు, దేవునికి స్తోత్రాలాపన చేసిన వ్యక్తి. ఈ వ్యక్తి కూడా అంటున్నాడు, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జారసిద్ధమాయను, నా అడుగులు జారసిద్ధమాయను. సాతానుడు ప్రతి ఒక్క వ్యక్తిని శోధిస్తాడు. వాడు ఎవరిని విడిచిపెట్టడు. పడవేయాలని, చెడగొట్టాలని, దేవునికి దూరం చేయాలని వాడు ఏదో ఒక విధమైనటువంటి అగ్ని బాణం మన మీద వేస్తూనే ఉంటాడు. ఇక్కడ ఆసాపు దేవుని హృదయం కలిగినటువంటి వాడు, దేవుని మీదే ఆధారపడిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి అంటున్నాడు, నా పాదములు జారుటకు కొంచెమే తప్పింది, నా అడుగులు జారసిద్ధమయ్యను. ఇలాగా జరిగినప్పుడు ఆయన ఆలోచించుకుంటున్నాడు, భక్తిహీనుల క్షేమాన్ని చూస్తున్నాడు. ప్రార్థనకు వచ్చే వారి కుటుంబాలు చాలా బాగుండాలి, ప్రార్థించేవారి కుటుంబాలు చాలా దీవెనకరంగా ఉండాలి, వారి వ్యాపారాలు ఆశీర్వాదకరంగా ఉండాలి, వారి వ్యవసాయం దీవెనకరంగా ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రార్థనకు వచ్చేవాళ్ళు కాకుండా ప్రార్థనకు రానోళ్లే బాగుంటున్నారంట. మీరు అనేక సార్లు నాకు చెబుతూ ఉంటారు, అన్న చాలామంది ప్రార్థనకు రానోళ్లే ఇంకా చాలా బాగుంటున్నారండి. దేవుని సన్నిధికి రానోళ్లే, లోకంలో ఉన్నవారే, పాపంలో ఉన్నవారే బాగుంటున్నారు. మనమేమో ఇలాగుంటున్నాం. ఉందా ఈ ఆలోచన మీకు ఎవరికైనా? ఉంది. లేకుండా ఎందుకు ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. ఇదే ఆలోచన ఆసాపుకు కూడా వస్తుంది. ఆసాపు అంటున్నాడు, భక్తిహీనుల క్షేమము నా కంటబడింది, వారు దేవునికి భయపడరంట, గర్విస్తారు. వారి మాటల్లో గర్వం ఉంటుంది, వారి నడవడికలో గర్వం ఉంటుంది. వారు ఎటువంటి మనిషినైనా సరే తృణీకరించి మాట్లాడుతూ ఉంటారు, లెక్క లేకుండా మాట్లాడుతూ ఉంటారు, గర్వించి మాట్లాడుతూ ఉంటారు. చూసారా? భక్తిహీనులకు క్షేమం కలిగినప్పుడు వారికి ఏమొచ్చింది? గర్వం కలిగిద్ది. వారిని పట్టి మసరు పడ్డాడంట, చాలా బాధపడ్డాడట ఆసాపు. నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకున్నట్టు వ్యర్థమే. ఎందుకు? నేను నా హృదయాన్ని ఎంత శుద్ధి చేసుకున్నా, నేను ఎంత ప్రార్థన చేసినా, నేను దేవుని సన్నిధిలో ఎంత నమ్మకంగా నేను కనిపెట్టుకొని దేవుని బ్రతిమాలుకుంటున్నా, అరే నాకంటే భక్తిహీనులే బాగున్నారు, భక్తిహీనుల క్షేమంగా ఉన్నారు. వారి యొక్క మాటలు గర్వంతో కూడినటువంటి మాటలుగా ఉన్నాయి. వారు దయ చూపరు, కనికర పడరు, ఎవరి మీద జాలి పడరు. మరణమందు వారికి యాతనలు ఏమి లేవు, వారు పుష్టిగా ఉన్నారు. అసలు భక్తిహీనులకు ఏ రోగం రాదంట. ముళ్ళ చెట్లను ఎవరైనా పెంచాడా? ముళ్ళ చెట్లకి ఎవరైనా ఎరువేస్తారా? అవి ఎందుకు పెరుగుతున్నాయి? మన ఇంటి ముందు ఏమైనా జామ చెట్లు, బావం చెట్లు, తినే చెట్లు పెట్టుకుని ఊరకనే తెచ్చి కూర్చుంటాయి. అవి పనికి మాలిన చెట్లు ఎవడు పెంచాల్సిన అవసరంలా. కానీ ఇలాంటి చెట్లు నరికి కాల్చి పడేస్తారు. ఇలాంటి నరికి ఒకరోజు అంతే. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, మరణం ముందు వారికి ఏ యాతనలు కూడా లేవు, వారు పుష్టిగా ఉన్నారంట. ఎవరు? భక్తిహీనులు. బాగా తింటారంట, పుష్టిగా ఉంటారంట. తిండి నిద్ర. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉంటారు, వారు క్షేమంగా ఉంటారు. ఇంకా వాళ్ళు ఎట్లా ఉంటారంట? గర్వంగా ఉంటారంట. ఎలా ఉంటారంట? అవసరమైతే నిన్ను కొంటా, ఊరిని కొంటాను రా, నీ ఇల్లు కొంటా, వాకిలు కొంటాను రా అంటే ఇక్కడ నువ్వు నోరుగా తెలిసిన కానీ ఇక కొనే పని. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది, నాశనానికి ముందు గర్వం నడిచిద్దంట. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు, అది ఎన్నిసార్లు గద్దించినను లోబడ్రు.
ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమవును. ఎందుకు చెబుతున్నాను ఇదంటే, దేవుడు నీకు అవకాశం ఇస్తాడు, దేవుడు నీకు సమయం ఇస్తాడు, నువ్వు సరి చేసుకోవాలని. ఇక ఎంతసేపటికి నువ్వు సరి చేసుకోలేదనుకో, అదే అంటున్నాడు దేవుడు, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమైపోతాడు. గద్దింపుకు విసుగుపడేవాడు పశుప్రాయుడు. పశుప్రాయుడు అంటే ఏంటి? జంతువు లాంటి వాడు. లోబడరు. ఎన్నిసార్లు గద్దించినను లోబడకపోతే మరి హఠాత్తుగా వారికి నాశనం సంభవించిద్దంట. నాశనానికి ముందు గర్వం నడిచిద్దంట, ఘనతకు ముందు విధేయత ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే భక్తిహీనులకు క్షేమం కలిగింది. అర్థమవుతుందా? భక్తిహీనులకు క్షేమం కలిగింది. వారి యొక్క మాటలు బహు గర్వంగా ఉన్నాయి. వారికి మరణం ముందు యాతన లేవు. వారు బాగా పుష్టిగా ఉన్నారంటే అని నమ్మాడు. ఆయన మనసు ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. మరి ఈయన మనసు జనం వైపు ఎందుకు చూస్తుంది? అది తప్పిపోవటమే కదా, అది తప్పిపోవటం కదా. దేవుడు నిన్ను ఎన్నుకున్నప్పుడు నువ్వు జనం వైపు చూడకూడదు. వాళ్ళకి ఇల్లు ఉంది, వాళ్ళకి కారు ఉంది, వాళ్ళకి బంగారం ఉంది, వాళ్ళకి డబ్బు ఉంది. అందుకని ప్రభు అంటాడు, నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచేవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ఎవడైనను తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని ప్రతి దినం దేవుని వెంబడించాలంట. మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. దేవుడు మనల్ని ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలో మనం సంతృప్తి చెందాలి. అర్థమవుతుందా? మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనల్ని ఎక్కడ సిగ్గుపడనీయుడు, ఎక్కడ తలదించుకునే పరిస్థితి మనకు రానీయుడు. కాబట్టి ఇక్కడ భక్తిహీనులకు క్షేమం ఉంటే నీకెందుకు, ఉండకపోతే నీకెందుకు, వాళ్ళ గురించి నువ్వు చూడకూడదు. అని అన్నాడు, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. అంటే ఆయన జారిపోయే దాని గురించి కాదు, విశ్వాస విషయంలో బలహీనపడి ఆయన దేవుని వైపు చూడకుండా మనుషుల వైపు చూస్తున్నారు. ఎవరి వైపు చూస్తున్నాడు? భక్తిహీనుల వైపు చూస్తున్నాడు. వాళ్ళకి కారు ఉంది, వాళ్ళకి ఇల్లు ఉంది, వాళ్ళకి బంగారం ఉంది, వాళ్ళకి వెండి ఉంది, వాళ్ళకి పొలం ఉంది, స్థలం ఉంది, చక్కని ప్రాపర్టీ ఉంది అని వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే ఈయన మనసు ఎలా ఉంది? ఈయన మనసు ఎలా ఉంది? ఇంకా అది జారిపోయిన మనసేగా, అది పడిపోయిన మనసేగా. ఇప్పుడు మనం ఎవరి వైపు చూడాలి? విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూడాలి, కానీ మనుషుల వైపు మనం చూడకూడదు. మనకంటే తక్కువ వారి వైపు చూస్తే వాళ్ళ దగ్గర మనం గర్విస్తాం కదా. మనకంటే తక్కువ వారిని చూస్తేనేమో గర్విస్తాం, మనకంటే ఎక్కువ వారిని చూస్తేనేమో దిగులు బాధపడతాం, అసూయపడతాం. మనం అలా ఎందుకు లేము. మనకంటే తక్కువ వారిని చూస్తేనేమో వాళ్ళ మీద మనం గర్విస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనం మనుషుల వైపు చూడకూడదు. ఎవరి వైపు చూడకూడదు? వాళ్ళకు ఉన్నా చూడకూడదు, లేకపోయినా చూడకూడదు. మనం ఎవరి వైపు చూడాలమ్మా? చెప్పండి, ఎవరి వైపు చూడాలి? మరి ఆసాపు ఎవరి వైపు చూస్తున్నాడు? భక్తిహీనుల క్షేమము ఆయన కంటబడిందంట. వారి హృదయాలు గర్వంతో నింపబడినట. వారికి మరణమంతు యాతన లేవట. వారు పుష్టిగా ఉన్నారట. 4వ వచనం. ఇతరులకు కలిగే ఇబ్బందులు ఏమీ వారికి కలగవు. ఇతరులకు పుట్టినట్టుగా వారికి ఏమి తెగులు పుట్టదు. గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనిచున్నది. గర్వం, అమ్మా నిజం చెబుతున్నా, అన్నీ ఉంటే మనుషులు గర్వంతో ఉంటారు. గర్వం కంఠహారం లాగా. ఇప్పుడు మెడలో చైన్ వేసుకుంటాం కదా, నాంతాడని చైన్లని గోల్డ్ అని వేసుకుంటాం కదా, ఆ చైన్లు వేసుకొని ఉంగరాలు పెట్టుకొని ఉంటారు కదా. అన్నీ ఉండవాడంటే గర్వాన్ని కంఠహారంగా వేసుకుంటాడంట. ఆసాపు ఏమంటున్నాడంటే, భక్తిహీనుల యొక్క క్షేమము కంటబడినప్పుడు గర్వించిన వారిని బట్టి మత్సరపడుతున్నాడు. భక్తిహీనులకి దేవుని భయం లేదు, అయినా వాళ్ళు ఏ విషయంలోనైనా వాళ్ళకి కలిసి వస్తుందంట. ఇల్లు కొంటున్నారు, స్థలాలు కొంటున్నారు, వెండి బంగారం అన్నీ బాగానే ఉన్నాయి. ప్రార్థనకు వచ్చే వాళ్ళకేమో ఏమీ రావట్లా.
ప్రార్థనకు రాని వాళ్ళకేమో అంతా బాగానే జరుగుతుంది. ఈ విషయాన్ని ఆసాపు చూస్తున్నాడు. ఆయన ప్రార్థన పరుడే చూస్తున్నాడు. ఆయన చూడకూడదు, ఇతరులను చూడకూడదు, కానీ చూస్తున్నాడు. చూసేమన్నాడు, వారి యొక్క క్షేమం కంటబడినప్పుడు ఈయన మనసులో ఒక మాట అనుకుంటున్నాడు. ఏమంటున్నాడు? అయ్యా, వారికి యాతనలు లేవు, మరణ వేతనలు లేవు, వాళ్ళు పుష్టిగా ఉన్నారు, వాళ్ళ కన్నులు బాగా కొవ్వి ఉన్నాయి, నిజంగా వాళ్ళు గర్వాన్ని కంఠహారంలాగా వస్త్రంలాగా ధరించుకొని ఉన్నారు. మరి నేను ఇంత మంచిగా ఉన్నా, ఇంత యథార్థంగా ఉన్నా, ఇంత ప్రార్థన చేసుకుంటున్నా, ఇంత దేవునికి నమ్మకంగా ఉంటున్నా, దేవుని సన్నిధికి వెళుతున్నా, నాకేం కలిసి వస్తుంది? దేవుని నేను శుద్ధిపరుచుకునిండుట వ్యర్థమే, ఏం ఉపయోగం? ప్రభువారు ఏమన్నాడు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అన్నాడు. మరి ఈ ఆసాపు ఏమంటున్నాడు? నేను నా హృదయాన్ని శుద్ధి చేసుకుని ఉన్నట్టుగా వ్యర్థమే అంటున్నాడు. వ్యర్థమా? హృదయాన్ని శుద్ధి చేసుకున్నట్టు వ్యర్థమా? వ్యర్థం కాదు. ఎందుకంటే నీకు కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, పేదరికం నీకు ఉంటే ఉండొచ్చు, కానీ నీ చూపు అటు ఇటు చూడకూడదు, మనుషుల వైపు చూడకూడదు. ఆసాపు చూపు ఎవరి వైపు వెళ్ళింది? భక్తిహీనుల క్షేమం వైపు వెళ్ళింది. వారు చేసే పనులు, వారికి ఉన్నటువంటి పరిస్థితులను చూసి అంటున్నాడు, అయ్యా, మరణయాతనలు వారికి లేరు, వారు పుష్టిగా ఉన్నారు, వారు గర్వంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, అయ్యా, గర్వాన్ని కంఠహారంలాగా ధరించుకుంటున్నారు, వారు వస్త్రంలాగా గర్వాన్ని ధరించుకుంటూ ఉన్నారు. నిజంగా వారికి మరణయాతన లేవు, వారు పట్టిందల్లా బంగారం అవుతుంది, కానీ నా పరిస్థితి ఎలా ఎందుకు అవుతుంది? వాళ్ళు భక్తిహీనులు, ఏనాడు దేవుని సన్నిధికి వచ్చేవారు కాదు, దేవుని మాటలు మాట్లాడేవారు కాదు, దేవునికి హృదయంలో ఎప్పుడు చోటు ఇవ్వలేదు, దేవునికి సంబంధించిన ఏ కార్యక్రమాల్లో కూడా వాళ్ళు పాల్గొన్నదే లేదు, కానీ వారికి క్షేమంగా ఉంది. నేను నా హృదయాన్ని శుద్ధిపరుచుకునిట నాకు వ్యర్థం అంటున్నాడు ఆయన. నిజమేనా? మీకు అర్థమవుతుందా? ఆయన ఏమంటున్నాడు అర్థమవుతుందా? మీరు కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, అడుగులు జార సిద్ధమాయను, నా అడుగులు జారిపోవడానికి సిద్ధంగా ఉండే అంటే ఏంది? విశ్వాసంలో జారిపోతున్నాడు. జారిపోయేవాడు ఆళ్ళని చూస్తాడు. విశ్వాసంలో జారిపోయేవాడు ఎవరిని చూస్తాడు? పడిపోయేవాళ్ళని చూస్తాడు. అందుకని విశ్వాసం విషయంలో మనం జారిపోకూడదు. మనం వాళ్ళని వీళ్ళని అసలు చూడనేకూడదు. చూస్తే నువ్వు విశ్వాసంలో బలం పొందుకోలేవు. నువ్వు కళ్ళు మూసుకొని దేవుని స్తుతిస్తూ ఉండాలి. నీకు కావలసిన సమస్త ఈవులను దేవుడు ఖచ్చితంగా నడిపిస్తాడు. హల్లెలూయా. ఎగతాళి చేయించు బలాత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడతారు. వాళ్ళంట ఎగతాళి చేస్తారంట. భక్తిహీనులు గర్వంగా మాట్లాడతారంట, ఎగతాళిగా మాట్లాడతారంట. ఎదుటి వాళ్ళని చూసి ఎగతాళిగా మాట్లాడుతూ కీడును గురించి వాళ్ళు మాట్లాడతారు. దేని గురించి? మంచి గురించి వాళ్ళు మాట్లాడరు. ఎగతాళి చేస్తారు, గర్వంగా మాట్లాడతారు, కీడు గురించి మాట్లాడుతూ ఉంటారు. అందుకని దేవుడు అంటాడు, కీడుకు ప్రతి కీడైనా, దూషణకు ప్రతి దూషణైనా మనం చేయకుండా మనం ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలంట. కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణం, హత్యకు హత్య కాదు. దేవుడు శత్రువులను కూడా ప్రేమించమని చెప్పాడు. ఇక్కడ భక్తిహీనులు దేని గురించి మాట్లాడుతున్నారు అంటే, వారు గర్వాన్ని కంఠహారములాగా ధరించుకొని ఉన్నారు, వస్త్రములాగా వారు ధరించుకొని ఉన్నారు. వారి నోట మాటలు ఎలా ఉన్నాయంటే బహు గర్వంగా ఉన్నాయంట. ప్రియమైన వాళ్ళరా, ఎదుటి వాళ్ళని చూసి ఎగతాళి చేస్తున్నారంట, వారి కీడు గురించి మాట్లాడుతున్నారట. వారు కూడా కొన్ని సందర్భాల్లో కష్టం వచ్చినప్పుడంట ఆకాశం వైపు ముఖం ఎత్తుతారంట. భక్తిహీనులు కూడా ప్రార్థనకు వస్తారు. భక్తిహీనులు కూడా వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే, రోగం వస్తే ఆ రోగం తగ్గించుకోవడానికి అవసరానికి అడ్డం పెట్టుకుంటారు దేవుణ్ణి. ఏమా అర్థమవుతుందా? అవసరానికి అడ్డం పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. నయోమికి 2 కోడళ్ళు ఉన్నారు, ఓర్పా, రూతు. నయోమికి కష్టం కలిగింది. నయోమి కుమారులు 2 చనిపోయారు. మళ్ళా నయోమి తిరిగి యోదయ బెత్లెహేంకు వస్తున్నటువంటి తరుణంలో మరి కోడళ్ళు 2 కూడా నయోమితో పాటు బయలుదేరతారు. నయోమి కోడలతో చెప్పింది, నా కుమార్తెలారా, తిరిగి మీ గృహాలకు వెళ్ళిపోండి, మరలా మీరు పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ
మీరు సంతోషంగా మీ జీవితాన్ని గడపండి అని నయోమి చెప్పినప్పుడు ఓర్ప తిరిగి వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం హత్తుకొని ఉండిద్ది. రూతు అనేది నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు, నీ ప్రజలే నా ప్రజలు, మరణం తప్ప నన్ను ఏది వేరు చేయలేదు అని రూతు నయోమితో చెప్పిద్ది అనమాట. అలాగా కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో మరి ఉన్న దేవుని యందు భయభక్తులు కలిగిన వారు దేవుని తట్టు చూస్తారు. కానీ కొందరైతే ఏం చేస్తారో తెలుసా? వాళ్ళకి దేవునితో అవసరం ఉంటేనే ప్రార్థనకు వస్తారు. 3 వారాలు వస్తాం, 5 వారాలు వస్తాం, 7 వారాలు వస్తాం అని వారాల లెక్క వారాల పూజలు చేస్తారు వాళ్ళు. దేవుడు ఆ కార్యం చేసిన తర్వాత ఇక దేవుని వైపు వాళ్ళు చూడరు. దేవునితో వాళ్ళకి పని లేదు. మీరు అలా ఉంటారో లేకపోతే ఆసాపులాగా ఉంటారో మీరు ఆలోచించుకోండి. ఇక్కడ ఆయన భక్తి గురించి మాట్లాడుతున్నాను నేను. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను అన్నాడు కదా. ఆసాపు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఆసాపు జీవితంలో కూడా జారిపోయే సందర్భం వచ్చింది. జారిపోయే సందర్భం వచ్చినప్పుడు ఆయన దేవుని వైపే చూడాలి, కానీ ఆయన మనుషుల వైపు చూస్తున్నాడు. ఆ మనుషులు ఎటువంటి మనుషుల వైపు చూశాడంటే భక్తిహీనుల వైపు చూశాడు. భక్తిహీనుల వైపు చూసినప్పుడు వారు బహుక్షేమంగా ఉన్నారు. మీకు అర్థమయ్యేలా చెబుతున్నా. ఆసాపు దేవుని మీద నుంచి మనసు తొలగి భక్తిహీనుల వైపు వెళ్ళిపోయింది. వాళ్ళని చూసినప్పుడు ఈయనకు మత్సరం కలుగుతుంది. అరే వాళ్ళే బాగున్నారు, వారు చేయునదంతయు సఫలంగా ఉంది, వారి పరిస్థితి బాగుంది, మనం దేవుని సన్నిధికి వెళ్ళినా, మన హృదయాన్ని శుద్ధిపరుచుకున్నా, మనం దేవునికి కానుకిచ్చినా, దేవునికి మనం ఎంత నమ్మకంగా ఉన్నా మనం ఎలాగే ఉంటున్నామో, కానీ భక్తిహీనులు చూడు ఎంత బాగుంటున్నారో అని ఆయన కూడా అనుకున్నాడు. మనమే కాదు, ఆయన కూడా అనుకున్నాడు. ఈయన అంటున్నాడు, భక్తిహీనుల క్షేమము నాకు కంటపడినప్పుడు, వారి యొక్క గర్వంతో కూడినటువంటి పరిస్థితిని నేను చూసినప్పుడు నేను చాలా మత్సరపడ్డాను. వారికి మరణమందు యాతన లేవు, వారు పుష్టిగా ఉన్నారు, వారు గర్వాన్ని కంఠహారంలాగా ధరించుకొని ఉన్నారు, వస్త్రములాగా ధరించుకొని ఉన్నారు. వారికి దేవుని భయం బొత్తిగా లేదు. వారి ప్రతి ఒక్కరిని చూసి ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారంట, హేళన చేస్తూ ఉంటారంట, అవహేళన చేస్తూ ఉంటారట. ప్రియులారా, ఎవరు? భక్తిహీనులు. కానీ ఆశాపదే అన్నాడు, నేను ఇంత భక్తిగా ఉండటం వల్ల నాకేం ప్రయోజనం, నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకోవటం వల్ల నాకేంటి ప్రయోజనం అంటున్నాడు. దినమంతా నాకు బాధ కలుగుతున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది, ఇలాగ ముచ్చటించునని నేను అనుకొని ఎన్నడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడిని అవుదును. ఆసాపు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడేవాడు. కొన్ని సందర్భాల్లో ఆయన విశ్వాసము బలహీనపడింది, సన్నగిల్లింది. అలాంటి పరిస్థితుల్లో ఆయన మనసు దేవుని మీద కాకుండా మనుషుల వైపు చూసింది, భక్తిహీనులను చూశాడు. మనము ఎంత యథార్థంగా ఉన్నా, ఎంత భక్తిగా ఉన్నా, ఎంత పరిశుద్ధంగా ఉన్నా, మన హృదయాన్ని ఎంత పరిశుద్ధంగా పెట్టుకున్నా, మన చేతులు ఎంత నిర్దోషంగా ఉన్నా నాకు ప్రతిదినం బాధే కలుగుతుంది. కానీ భక్తిహీనులు ఎలా ఉన్నారు? వాళ్ళు పుష్టిగా ఉన్నారు, వారికి ఎటువంటి వేదనలు కూడా లేవు. వారి గర్వాన్ని కంఠహారంలాగా ధరించుకొని ఉన్నారు, గర్వాన్ని వాళ్ళు వస్త్రంలాగా ధరించుకొని ఉన్నారు. ప్రతి ఒక్కరిని వారు హేళన చేస్తూ, అవహేళన చేస్తూ, ఎగతాళి చేస్తూ, కీడు గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. వారు కూడా దేవుని తట్టు చూస్తున్నారు. ఎలా చూస్తున్నారు? వారి కన్నులు ఆకాశము తట్టు చూచుచున్నవి, కానీ వారి హృదయము, వారు ఆకాశం తట్టు ముఖమును ఎత్తుతురు, వారి నాలుక భూ సంచారం చేయను. వాళ్ళు కన్నులేమో దేవుని తట్టు చూస్తూనే అంట, కానీ వారి నాలుక భూసంచారం అంటే భూమి మీద అందరి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఉన్నారా లేదా? ప్రార్థనకు వచ్చి కూడా ఇతరుల గురించి మాట్లాడటం,
నువ్వు ప్రార్థనకు రాకపోయినా ఇతరుల గురించి విమర్శించి మాట్లాడటం, వారి కన్నులేమో ఆకాశం తట్టు చూస్తున్నాయి, వారి నాలుకేమో లోక సంచారం చేస్తుందంట, జనాన్ని తిట్టడం, దూషించటం, ఎగతాళి చేయటం. అందుకని నేనేమంటున్నానంటే, మనకంటే గొప్పవారిని చూడవలసిన అవసరం లేదు, మనకంటే తక్కువ వారిని చూడాల్సిన అవసరం కూడా లేదు. మన స్థితిని మనం చూసుకోవాలి. మనకంటే గొప్పవారిని చూస్తే మనకు బాధ కలిగింది, నేను ఎందుకు అలా లేనా అని. మనకంటే తక్కువని చూస్తే మనకు గర్వం వచ్చింది, వాళ్ళకంటే నేను ఎంత బాగున్నానండి. ఎప్పుడు కూడా మనుషుల వైపు మనం చూడకూడదు. నువ్వు దేవుణ్ణి నమ్మావు, దేవుణ్ణి నమ్మినప్పుడు మరి జారిపోవటం అంటే అదే, బురదలో నుంచి జారి కింద పడటం కాదు. పడిపోతే నవ్వటానికి సిద్ధంగా ఉంటారు, నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా నడవాలి. తప్పడడుగులు కానించి పరిగెత్తే అంత మట్టుకు మనుషులు నిన్ను పరీక్షిస్తూనే ఉంటారు. కాబట్టి నా అడుగులు జార సిద్ధమాయును. భక్తిహీనుల క్షేమం నాకు కనబడినప్పుడు వారి గురించి మత్సరపడ్డాడంట. నా హృదయాన్ని నేను శుద్ధిపరుచుకుంటే ఉపయోగం ఏంటి, నా చేతులు నేను కడుక్కుంటే ఉపయోగం ఏంటి, మరి నేనెందుకు ఇలా ఉన్నాను, వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు అని అసలు దేవుడు దాని గురించి ఏం చెబుతాడా అని అనుకున్నాడంట. మీకు అర్థమవుతుందా? వాళ్ళేమో దేవుని దగ్గరికి రారు, పాపానికి చోటిస్తాడు, గర్వానికి చోటిచ్చి మాట్లాడుతూ ఉంటారు. వారు అలా ఉన్నారు, మరి నేను ఎలా ఉన్నాను? సరే, భక్తిహీనుల యొక్క స్థితి ఫైనల్గా చివరిగా ఏమైందో, అసలు వాళ్ళ అంతం ఎలా ఉంటుందో దేవుణ్ణి అడిగి తెలుసుకుందామని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంట. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు ఇంటి మీద ఇల్లు కడుతున్నారు, ఆస్తుల మీద ఆస్తులు కొంటున్నారు, వెండి బంగారాలు కొంటున్నారు. మరి వాళ్ళు జీవితాంతరం ఇలాగే ఉంటారా? సరే, ఇలాగే ఉంటారు. మరి మన పరిస్థితి ఏంటి? మనం కూడా ఇలాగే ఉంటామా? సో భక్తిహీనుల పరిస్థితి, వాళ్ళ యొక్క అంతం ఎలా ఉందా అని దేవుణ్ణి అడుగుతున్నాడంట. అసలు ఏంటి వాళ్ళ సంగతి ఏందని అడుగుతున్నాడంట. ఏమడుగుతున్నాడు? ఆయనను దీనిని తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతం గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండేను. ఎలా ఉందంట? ఆయాసం. నీకు ఏంది అంత డెవలప్ అవుతున్నారు, మనం ఎందుకు అవ్వలేకపోతున్నాం, అసలు వాళ్ళ సంగతి ఏంది తెలుసుకుందామని దేవుణ్ణి అడుగుతున్నాడంట. ఈయన వాళ్ళని అడగట్లా, దేవుణ్ణి అడుగుతున్నాడు. నేను ఇంత ప్రార్థన చేస్తుంటే, నేను ఇంత భక్తి చేస్తుంటే నన్ను దీవించుకోకుండా నన్ను వాళ్ళని దీవిస్తున్నావు ఏంది? వాళ్ళని దీవిస్తున్నావు ఏంది? నాకేమన్నీ రోగాలా, నాకన్నీ అప్పులా, నాకన్నీ జబ్బులా, వాళ్ళేం బాగున్నారు, వాళ్ళ సంగతి ఏంది? అది నాకు ఆయాసకరంగా ఉందంట. అదే అంటున్నాడు ఆయన, నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించాడంట. ఏంది వాళ్ళు అలా ఎందుకున్నారని అడుగుతున్నాడంట దేవుణ్ణి. ఎవరు అడుగు? ఆసాపు. ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉన్నాను. ఇక దేవుని అడుగుతుంటే, నిశ్చయంగా నీ వారిని కాలు జారి చోటనే ఉంచున్నావు. నన్ను కాదు నాయన, వాళ్ళు నిశ్చయంగా కాలు జారి పడే స్థితిలో పెట్టాడంట దేవుడు వాళ్ళని. ఫైనల్గా దేవుడు చూపించారు, అయ్యా నువ్వు అంత ఆయాసం ఎందుకు పడుతున్నావు, నువ్వెందుకు అంత బాధపడుతున్నావు, వాళ్ళు కాలు తీసారంటే ఇంక నిలబెట్టడానికి కూడా అవకాశం లేదు, వాళ్ళు పడిపోయి నేను ఉన్నత స్థితిలో పెట్టాను అన్నాడు దేవుడు. అన్నావు వాళ్ళ భక్తిహీనులు క్షేమంగా ఉందన్నావు, వాళ్ళు పుష్టిగా ఉన్నారు, రోగం లేకుండా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, కలిసి వచ్చిందన్న నువ్వు అంటున్నావు. కానీ వాళ్ళని ఎక్కడ పెట్టాడంట దేవుడు? చదవమ్మా. నిశ్చయముగా వారిని నీవు కాలు జారే చోటున. అది ఎప్పుడు పడతారో తెలీదు, ఎప్పుడు పడతారో. అదేనా కష్టపడితే వచ్చిన డబ్బా, పంపలు ముంచితే వచ్చిన డబ్బు. కష్టపడిందే నిలబట్టలే, కొంపలు ముంచి సంపాదించుకున్నా ఎందుకు నిలబడతాయి? ఎలా వచ్చిందో అలా పోయింది. ఇక్కడ ఆయన అంటున్నాడు, ఆసాపు అంటున్నాడు, నిశ్చయముగా వారు నశించిన దాకా వాళ్ళని పడేస్తూనే ఉంటాడంట దేవుడు. నా హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవటం వ్యర్థమే, నా చేతులు కల్మషం లేకుండా ఉంచుకోవటం వ్యర్థమే, ఇంత భక్తి చేసినా వ్యర్థమే అనుకుంటున్నాడు. ఎందుకు? నాకంటే వాళ్ళే బాగున్నారుగా అన్నాడు. ఇప్పుడు వాళ్ళ అంతం గురించి అడిగాడంట. ఆ భక్తిహీనుల పరిస్థితి ఏందని మళ్ళీ ఈయన ఆయాసంతో దేవుడిని అడిగినప్పుడు చెప్పాడంట, నిశ్చయముగా వారిని ఎక్కడ పెట్టాడంట దేవుడు? కాలు జారే చోట పెట్టాడు. నశించినట్లు వారిని పడజేస్తాడు. నిన్ను పడేస్తే దేవుడు మళ్ళీ లేవనెత్తుతాడు, కానీ వాళ్ళు పడిపోతే నశించిపోతారు. ఇక తగ్గదు, ఇక వాళ్ళకి రోగం అయితే ఇక తగ్గదు, సావటమే. నశించుతున్నట్లు వారిని
నశింపజేయుచున్నావు, పడవేయుచున్నావు. క్షణమాత్రంలోనే వాడు పాడైపోతాడు. ఎంతసేపు? క్షణం అంటే రెప్పపాటులోనే. మహా భయం చేత వారు కడముట్టు నశించుదురు. మేలుకొనిన వాడు తాను కన్న కల మర్చిపోనట్లు, ప్రభువా నువ్వు మేలుకొని వారి బ్రతుకును తృణీకరించవు. ఎవరి బ్రతుకును తృణీకరిస్తున్నాడు? ఈరోజు ఏట మాంసాలతో అన్నం తినొచ్చు, భక్ష పరిమాణాలతో వాడు అన్నం తినొచ్చు, మంచి ఖరీదైనటువంటి బట్టలు కట్టుకోవచ్చు, ఖరీదైనటువంటి గృహాల్లో నివసించవచ్చు. నువ్వు నీకంటే వాడు చాలా ఉన్నతంగా బ్రతకొచ్చు. పాతాళంలో ధనవంతుడు యాతడ పని కేకలు వేస్తున్నాడు. లాజరు అబ్రహాం రొమ్మును ఆనుకొని నెమ్మది పొందుతున్నాడు. హల్లెలూయా. లాజరు, దరిద్రుడు అనబడిన లాజరు చనిపోయి దేవదూతల చేత కొనుక్కోబడి పరదేశికి వెళ్ళాడు. అబ్రహాం రొమ్మును ఆనుకొని నెమ్మది పొందుతున్నాడు. ధనవంతుడు ఈ లోకంలో సుఖాన్ని అనుభవించాడు. ఖరీదైన భోజనం, ఖరీదైన బట్టలు, ఖరీదైన విలాసవంతమైన జీవితాన్ని జీవించి చివరికి చనిపోయి పాతాళంలో యాతన పడుతూ ఉన్నాడు. ఇక్కడ ఆసాపు అదే చెబుతున్నాడు. ఏమన్నాడు? మొట్టమొదటిగా చూస్తే భక్తిహీనులకు క్షేమంగా ఉందట. తర్వాత దేవుడు వాళ్ళని ఏం చేశాడంట? నిశ్చయముగా వారిని నువ్వు కాలు జారే స్థలంలోనే పెట్టి ఉన్నావు, వారు నశించిపోతారు, ఆరు క్షణమాత్రంలోనే బారైపోతారు, వాళ్ళ గురించి నువ్వెందుకు బాధపడుతున్నావు అని దేవుడు ఆసాపుకు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆసాపు ఇప్పుడు తప్పు తెలుసుకున్నాడు దేవుని సన్నిధిలో. ఏం తెలుసుకున్నాడు? ఆయనకు ముందేమనుకున్నాడు? దేవుడేంద్రా వీళ్ళని బాగా దీవిస్తున్నాడు, మనల్ని దీవించట్లేదు అనుకున్నాడు. ఇప్పుడు తెలుసుకొని అంటున్నాడు, అయ్యా నేను తొందరపడి ఏది పడితే అది నీ సన్నిధిలో మాట్లాడాను, నన్ను దయతో క్షమించి అన్నాడు. ఇక్కడ ఆసాపు, నేను తెలివి లేని పశుప్రాయుడిని అయితే. ఎందుకు పశుప్రాయుడు అయ్యాడంటే ఆయన నడుస్తున్న మార్గంలో ఆయన నడవకోకుండా ఇతరుల వైపు చూశాడు. ఇతరుల వైపు చూసి, ఎవరు ఇతరుల వైపు అంటే భక్తి కలిగిన వాళ్ళ వైపా, భక్తి లేని వాళ్ళ వైపా? భక్తిహీనుల వైపు చూశాడు. భక్తిహీనుల వైపు చూశాడు. చెడిపోయి పాపం చేస్తూ శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారి వైపు నువ్వు చూసేది. చూడండి, ఈ దేవుని విడిచిపెట్టి పాపాన్ని కోరుకొని పాపాన్ని ప్రేమించి లోకంతో కాంప్రమైజ్ అవుతూ మరి వారి ఇష్టానుసారంగా వారి ఇచ్చల మేరకు జీవిస్తున్నటువంటి వారిని నువ్వు చూసేది. ఇప్పుడు ఆసాపు చేసిన పొరపాటు ఏంటంటే, నేను నా పాదము జారుటకు కొంచెమే తప్పింది అంటే ఆయన జారి పడబోయాడు. నా పాదము జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను అంటే పడిపోవటానికి సిద్ధపడ్డాడు. దేని గురించి అంటే భక్తిహీనులు క్షేమంగా ఉన్నారు, నేను నా హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటే, నా చేతులు నేను పరిశుద్ధంగా ఉంచుకోవటం వల్ల ఏం ప్రయోజనం అనుకున్నాడు. కానీ భక్తిహీనుల గురించి దేవుడు చెప్పాడు, వారిని ఎక్కడ పెట్టాడంట? కాలు జారే పరిస్థితిలో వారిని పెట్టాడు. వారిని వారు నశించిపోవటానికి దేవుడు పడగొడతాడట. నిజంగా వారి గురించి దేవుడు వివరంగా చెప్పినప్పుడు దేని గురించి ఆలోచించాడు? లోకంలో ఉన్న దాని గురించి ఆలోచించాడు. తప్పు తెలుసుకుంటున్నాడు. చక్కని మాటలు. ఈ మాటలు మాత్రం నేను అంటే ఇది వ్యక్తిగతంగా ఆయన గురించి ఆయన మాట్లాడుకుంటున్నాడు, ఇతరుల గురించి కాదు. ఇంతకుముందు ఇతరుల గురించి మాట్లాడినప్పుడు బాధపడ్డాడు. ఇప్పుడు దేవుని సన్నిధిలో తాను సరి చేసుకుంటున్నాడు. ఎలా అంటే, నేను తెలివి లేని పశుప్రాయుడిని. ఆయన ఏమంటున్నాడు? నేను పశువునయ్యా అంటున్నాడు. ఎందుకు అంటే, తొందరపడి మాట్లాడాను, వాళ్ళని వీళ్ళని చూసి నేను మాట్లాడాను. నేను పశుప్రాయుడినైతిని, నీ సన్నిధిని మృగం వంటి వాడనైతిని. మృగము అంటే మూర్ఖంగా ప్రవర్తించాడంట. మృగం అంటే మూర్ఖంగా ప్రవర్తించి తిని, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనే ఉన్నాను. తొందరపడి మాట్లాడినా దేవుని సన్నిధిని వదిలిపెట్టలేదంట ఆశాకు. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దే ఉన్నానయ్యా. ఎంత చక్కని విషయం. సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎదుటోళ్ళు ఎంత డెవలప్ అయినా సరే, ఎదుటోళ్ళ గురించి ఎంత ఆలోచించినా ఆశాపు మాత్రం అయినను నేను నీ యొద్దనే ఉన్నాను, నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు. మనం పట్టుకుంటే దేవుని విడిచిపెడతాం, దేవుడు పట్టుకోవాలి మనల్ని. నేను ఎల్లప్పుడూ నీ యొద్దనే ఉన్నాను, నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు.
దేవుడు పట్టుకున్నాడు మన చేతిని, దేవుడే మీ కుడి చేతిని పట్టుకున్నాడు. ఎందుకంటే మీరు ఎల్లప్పుడూ దేవుని యొద్దే ఉన్నారు కనుక దేవుడు మిమ్మల్ని పడిపోనీయకుండా, తప్పిపోకుండా, జారిపోకుండా దేవుడు తన దక్షిణ హస్తాన్ని చాపి మిమ్మల్ని ఆదుకున్నాడు. ప్రియులారా, నీ ఆలోచన చేత నువ్వు నన్ను నడిపించదువు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. మహిమలో చేర్చుకోవటం అంటే నేను చనిపోయేంత మట్టుకు నువ్వు నన్ను నడిపిస్తావు. నేను ఈ లోకయాత్ర ముగించేంత మట్టుకు నువ్వు నన్ను నడిపిస్తావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, తర్వాత మహిమలో చేర్చుకుందువు. మహిమలో చేర్చుకుందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకు ఉండగా లోకంలో ఏదియూ నాకు అక్కర్లేదు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకంలో ఏదియూ నాకు అక్కర్లేదు. దేవుని పట్ల ఏం కోరుకోవాలి? దేవుణ్ణే కోరుకోవాలి. అందుకని ఈయన అంటున్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలో ఏదియూ నాకు అక్కర్లేదు. అంతకుముందు నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జారసిద్ధమాయను. భక్తిహీనుల యొక్క క్షేమం నాకు కంటబడినప్పుడు, వారి యొక్క గర్వించిన మాటలు నేను విన్నప్పుడు నేను చాలా మత్సరపడ్డాను. వారు దుస్తులను ధరించుకున్నట్లుగా గర్వాన్ని ధరించుకున్నారు, కంఠహారాన్ని ధరించుకున్నట్లుగా గర్వాన్ని ధరించుకుంటూ వచ్చారు. వారు ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు. వారి కన్నులేమో ఆకాశం తట్టున్నాయి, వారి నాలుకేమో లోక సంచారం చేస్తూ ఉంది. నిజముగా నేను ఇంత భక్తి చేసినా, ఇంత ప్రార్థన చేసినా, ఇంత కన్నీరు కాచినా, నా హృదయాన్ని పరిశుద్ధపరుచుకున్నా, నా చేతులు నిర్దోషంగా ఉన్నా, ప్రతి దినం నాకు బాధ కలుగుతూ ఉంది, ప్రతి దినం నాకు బాధ కలుగుతూ ఉంది అని ఆయాసంతో, దుఃఖంతో భక్తిహీనుల యొక్క అంతము గురించి దేవుడిని అడిగినప్పుడు దేవుడు చెప్పాడు, వాళ్ళని పడిపోవు స్థలములో ఉంచాడట. వారు పడిపోయారంటే ఇక వాళ్ళు నాశనం అయిపోతారట. కనుక ఎన్నిసార్లు గద్దించినను మాట వినని వాడు హఠాత్తుగా మరి తిరిగి లేకోకుండా నాశనం అయిపోతారట. భక్తిహీనుల క్షేమం ఎలా ఉందంట? పడిపోయే స్థితిలోనే ఉన్నారట వారు. దేవుని సన్నిధిలో వారు అంతం ఉందట. ఎన్ని చూసిన తర్వాత ఏమంటున్నాడు? ఆసాపు ఏమన్నాడంటే, నేను పశుప్రాయం వంటి వాడినయ్యా, నేను మృగం వంటి వాడినయ్యా, తొందరపడి నేను ఏదో మాట్లాడాను, నన్ను దయతో క్షమించు. అయినను నేను ఎప్పుడు నీ యొద్దనే ఉన్నాను, అయినను నేను ఎప్పుడు నీ యొద్దనే ఉన్నాను. నీ కుడి చేయి నన్ను పట్టుకొని ఉన్నది. నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, తర్వాత నువ్వు మహిమలో చేర్చుకుందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలో ఏదియో నాకు అక్కర్లేదు. దేవుని బట్టి ఏం కోరుకోవాలంటే దేవుణ్ణే కోరుకోవాలి. నీవు నాకుండగా లోకంలో ఏదియో నాకు అక్కర్లేదు అన్నాడు. అంతకుముందు దేవుని గురించి ఆలోచించాడు, లోకం గురించి ఆలోచించాడు. ఎప్పుడు లోకం గురించి ఆలోచిస్తున్నాడా? ఎందుకంటే భక్తిహీనుల క్షేమస్థితి చివరికి ఏమైపోయిందంట? అది నిశ్చయముగా నువ్వు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు. ఎక్కడ పెట్టాడంట భక్తిహీనుల్ని? కాలు జారే చోటనే ఉంచి ఉన్నావు. వారు నశించినట్లు వాడిని పడవేసుచున్నావు. క్షణమాత్రంలోనే వారు పాడైపోతారు. పచ్చగా కనబడినా సొదొమ గొమొర్రా పట్టణాలు యెహోవా తోటలాగా పచ్చగా ఉందంట. చూసి లోతు అక్కడికి వెళ్ళాడు. దేవుడు అక్కడ అగ్నిగంధకాలు కురిపించాడు కదా, మొత్తానికి కాల్చి బూడిద చేసేసాడు కదా. అలాగే భక్తిహీనుల క్షేమస్థితి అలాగే ఉంటుందట. భక్తిహీనుల యొక్క క్షేమస్థితి ఎలా ఉంటుందంటే, ప్రియమైన వారులారా, క్షణమాత్రంలోనూ వారు పాడైపోతారు. మహాభయం చేత వారు కడముట్ట నశించుదురు. నశించిపోయే స్థితిలోనే పెట్టాడట. మరి వాళ్ళని చూసి నువ్వు మత్సరపడతావా? మీరు యేసుక్రీస్తుతో పాటు లేపబడిన వారైతే మీరు పైనున్న వాటిని వెతుకుడు కానీ భూ సంబంధమైన దేన్ని ఎతకొద్దు అన్నాడు. మీరు పైనున్న వాటిని ఎతకాలి. పైన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుని వైపే మీరు చూడాలి కానీ భూ సంబంధమైన వాటి వైపు చూడొద్దు. ఎందుకంటే భూమి మనకు శాశ్వతం కాదు. భూమి మీద వెండి బంగారాలు తిన్నా, పంచపక్ష పరిమాణాలు తిన్నా వాడు చనిపోవాల్సిందే. బ్రతికిన నరుడు ఒక్కడు అయినా లేడు భూమి మీద. ప్రతి మనిషి పుట్టుకు ఎంత నిజమో చనిపోవడం కూడా అంతే నిజం. మన కళ్ళ ముందు చాలామంది పుడుతున్నారు, చాలామంది చనిపోతున్నారు. మనం కూడా శాశ్వతం అని మీరు అనుకోబాకండి. అందుకని భక్తిహీనుల క్షేమం ఎలా ఉందంట? వాళ్ళు జారి పడిపోయే స్థలంలోనే ఉన్నాడట. దేవుడు వాళ్ళని నశింపు చేయడానికి సిద్ధంగా ఉన్నాడట. వాళ్ళు పాడైపోతారంట, పడిపోయి వాళ్ళు నశించిపోతారట.
మరి ఆలోచించవచ్చా దేవుని బిడ్డలో? ఏమ్మా, వాళ్ళకి 10 ఎకరాల పొలం ఉంది, 4 ఇళ్ళు ఉండి, దాని గురించి ఆలోచిస్తారా? దేని గురించి ఆలోచించాలి? నేను ఇక్కడ కళ్ళు మూస్తే యేసయ్య దగ్గర కళ్ళు తెరవాలి. ఇక్కడ కళ్ళు మూస్తే ఎక్కడ తెరవాలి? కళ్ళు యేసయ్య దగ్గర కళ్ళు తెరవాలి. ఆ విశ్వాసం మనకు ఉండాలి. భూమి మీద బ్రతకటానికి మనకు ఆహారం ఇస్తాడు, వస్త్రాలు ఇస్తాడు, మన అవసరతలన్నీ దేవుడికి తీరుస్తాడు. ఆశ 10 అంటున్నాడు, నా పాదములు జారుటకు కొంచెమే తప్పింది, నా అడుగులు జార సిద్ధమైంది. విశ్వాస విషయంలో బలహీన పడితే అందరి గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఆయన అంటున్నాడు, నా హృదయాన్ని నేను పరిశుద్ధపరుచుకున్నాను, నా చేతులు నేను పరిశుద్ధంగా ఉంచుకున్నాను, అయినా నాకు ప్రతిరోజు బాధే కలుగుతుంది. నాకు ప్రతిరోజు బాధే కలుగుతుంది. కానీ భక్తిహీనుల యొక్క క్షేమం గురించి, వారి అంతము గురించి దేవుడిని అడిగితే దేవుడు చెబుతున్నాడు, వారు ఖచ్చితంగా పాడైపోతారట, నశించిపోతారట. వారిని కాలు జారే స్థలంలోనే దేవుడు పెట్టాడట. వాళ్ళేం క్షేమంగా ఏమి లేరు. క్షేమంగా లేరు. క్షేమంగా ఎవరుంటారు? దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తులు. అందుకని ఆయన అంటున్నాడు, నేను పశుప్రాయుడిని అయితిని, నేను మృగం వంటి వాడిని అయితిని, నేను తొందరపడి మాట్లాడిన వాడిని అయితిని, ఆయనను యెహోవా నేను నీ యొద్దనే ఉన్నాను, నీ కుడి చేతితో నువ్వు నన్ను పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచనతో నన్ను నడిపిస్తావు, చివరికి నీ మహిమలో నన్ను చేర్చుకుంటావు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములో ఉంది ఏదియూ నాకు అక్కర్లేదు. కాబట్టి మీరు ఎవరి వైపు చూడాలి ఇప్పుడు చెప్పండి? మరి వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తే మనసేమైంది? అయింది కదా. ఆసాపు చూశాడుగా, ఆసాపు చూస్తేనే కదా పాడైపోయింది. ఎట్టా ఉంది? ఆయాసంతో, దుఃఖంతో, బాధగా అడుగుతున్నాడంట. నేను ఇంత నీతిగా ఉంటే నాకు ఈ కష్టాలు వస్తున్నాయి, అసలు వాళ్ళకంత బాగుంది, నాకింత దారుణంగా ఉంది అని అనుకున్నాడట. చివరికి దేవుడు చెప్పాడు, నాయనా నువ్వు బాధపడబాక, వాళ్ళు ఎంతసేపు రెప్పపాట్లు, క్షణమాత్రమే వాళ్ళ యొక్క సౌఖ్యం, తర్వాత దేవుడు దాన్ని తీసివేస్తాడంట. వాళ్ళు పాతాళానికి వెళ్తారు, నువ్వు పరలోకానికి వెళ్తావు. అర్థమవుతుందా? వాళ్ళు పాతాళానికి వెళ్తావు, నువ్వు పరలోకానికి వెళ్తావు. నీకేది కావాలి? పాతాళమా పరలోకమా? పరలోకం కావాలంటే నువ్వు వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తావా? చూస్తే నీకేమనిపించాలి? శాశ్వతం కాదు, ఏమన్నా చస్తా ఏమన్నా తీసుకొని వెళ్తామా? మనం ఎవరికి అప్పు లేకుండా కాస్త కడుపు నిండా అన్నం తిని ప్రశాంతంగా దేవుని నమ్ముకోవాలి. మనకు వెండి బంగారాలు అవసరంలా, ఆస్తులు అంతస్తులు అవసరంలా, దేవునికి ఉపయోగపడాలి. నీ జీవితం దేవునికి ఉపయోగపడితే దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆసాపును ఎలాగైతే ఆశీర్వదించాడో నిన్ను కూడా అలాగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఒక రాజుగారు తన రాజ్యంలో ఈ విధంగా చాటింపు చేశాడట, నా గృహంలో మీకు నచ్చినటువంటి ఏ వస్తువైనా రేపు ఉదయం వచ్చి తీసుకెళ్ళిపోండి అన్నాడంట రాజ్యంలో ఉన్న ప్రజలతో. రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చాటింపు వేశాడు రాజు. నా గృహంలో ఏ వస్తువు మీకు నచ్చితే ఆ వస్తువును మీరు తీసుకొని వెళ్ళిపోండి రేపు ఉదయం వచ్చి అన్నాడట. ఆ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ తెల్లారక ముందే వచ్చేసేసారు. ఎవరికి నచ్చిన వస్తువు వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. ఒకడు బెంచి, ఒకడు కుర్చీ, ఒకడు బీరువా, ఏది ఉంటే అది, రాజుగారి ఇంట్లో ఏ వస్తువులు ఉంటే ఆ వస్తువులు ఒకడు అన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నారు. గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయిపోయింది. ఇక దాదాపు రాజుగారి ఇంట్లో సామాన్లన్నీ కూడా అయిపోవచ్చినాయి. అప్పుడు పక్కనున్న మంత్రితో రాజు అన్నాడంట, మంత్రి, అందరూ ఎవరికి నచ్చిన వస్తువులు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు, ఇంకా కొంచెం ఆలస్యం అయిపోతే అన్నీ అయిపోతాయేమో, నీవు కూడా నీకు నచ్చింది ఏదన్నా ఉంటే తీసుకెళ్ళొచ్చు కదా అని మంత్రితో అన్నాడంట రాజు. ఇప్పుడు ఆ మంత్రి ఏమన్నాడంటే, రాజా నువ్వుంటే నాకు చాలులే అయ్యా, ఇవన్నీ నాకెందుకు అన్నాడు. హల్లెలూయా. రాజా నాకు నువ్వుంటే చాలే అయ్యా, నాకు ఇవన్నీ వద్దు అన్నాడంట. అప్పుడు ఆ రాజుగారి కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకున్నాడు. ఈ మనుషులకి ఈ వస్తువులు వాహనాలు కావాలి, నేను ఎవరికి అవసరంలా, నీకు నేను కావాలని ఆనందించాడట. అలాగే ఈరోజు దేవుడిచ్చే ఆశీర్వాదాలు జనానికి కావాలి, దేవుడొద్దు. దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దేవుడిచ్చే స్వస్థతలు, దేవుడిచ్చే మేలు కావాలి, కానీ దేవుడొద్దు. కాబట్టి మనకి ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా మనం మాత్రం దేవునినే నమ్ముకోవాలి, దేవుణ్ణే కోరుకోవాలి. ఆశాపదే అంటున్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏది ఇవి నాకు అక్కర్లేదు. ఆ విధమైనటువంటి వారంగా దేవుని కోరుకునే వారముగా
భూమి మనకు శాశ్వతం కాదని మనం తెలుసుకోవాలి. దేవుడే మనకు సొంతం, దేవుడే మనకు సొత్తుగా మనం భావించుకొని విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. వారిని వీరిని మనం చూడకూడదు, పక్క చూపులు చూడకూడదు. చూస్తే చాలా బాధల పాలు, కష్టాల పాలు, ఇబ్బందుల పాలు. ఎప్పుడైనా సరే నీకంటే తక్కువ వాళ్ళని చూడొద్దు, నీకంటే ఎక్కువ వాళ్ళని చూడొద్దు. ఒక్కడు చూడు, ఎవరు భక్తిగా ఉంటున్నారో వాళ్ళలాగా నువ్వు ఉండాలని కోరుకో. భక్తిగా ఉండే వాళ్ళని, పరిశుద్ధంగా ఉండే వారిని మాదిరిగా పెట్టుకో. శ్రమలు, దేవుని కొరకు శ్రమలు, కష్టాలు పడిన యోబు లాంటి వాళ్ళని మాదిరిగా పెట్టుకో. నీ కష్టాలు వస్తే యోబుకు కూడా వచ్చినాయిగా కష్టాలు అనుకోవాలి. యోబు కూడా కష్టపడ్డాడుగా, తర్వాత దేవుడు రెండంతలు ఆశీర్వదించాడుగా. నన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడని వాళ్ళని వీళ్ళని చూడటం కాదు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని కొరకు బ్రతికి కష్టాలు అనుభవించినటువంటి ప్రతి ప్రవక్తల శ్రమానుభవాన్ని నువ్వు మాదిరిగా పెట్టుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు. ఆ విధమైనటువంటి కృపను దేవుడు మీకు దయచేయాలని మాటలు ముగిస్తున్నాను.